అనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ముందు వాళ్ళు ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. కానీ కొన్నాళ్ల తర్వాత చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. ఒక రోజు రామయ్య ఇంటి తలుపు ఎవరో తట్టారు. రామయ్య తలుపు తీసి చూశాడు. ఎదురుగా ఒక వడ్రంగి నిలబడి ఉన్నాడు. అయ్యా, నాకు పని కావాలి, ఏదైనా పని ఇస్తారా అని అడిగాడు. రామయ్య కాస్త కోపంగా, ఆ కాలువ కనిపిస్తుందా? అది నా తమ్ముడు తవ్వించాడు. నేను వాడి ముఖం చూడకూడదు. రేపటి ఉదయానికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె కట్టు అన్నాడు. వడ్రంగి తల ఊపాడు. మీరు నిద్రపోండి, నేను పని పూర్తి చేస్తాను అన్నాడు. అలా రాత్రంతా వడ్రంగి పని చేశాడు. తెల్లారింది. రామయ్య ఆనందంగా బయటకి వచ్చాడు. ఇక తమ్ముడు కనిపించడు అని అనుకున్నాడు. కానీ అక్కడ కంచె లేదు. కాలువ మీద ఒక అందమైన వంతెన ఉంది. ఇదే చూసిన సోమయ్య కూడా ఆశ్చర్యపోయాడు. అన్నయ్య నన్ను కలవాలనుకుంటున్నాడేమో అని అనుకున్నాడు. వాళ్ళిద్దరూ వంతెన మీద నడుచుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు. చాలా రోజులు తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. ఆనందంగా కౌగిలించుకున్నారు. అప్పుడే వడ్రంగి వచ్చి ఇలా అన్నాడు, మీరు చెప్పినట్లు కంచె కట్టితే మీ మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. కానీ వంతెన కడితే మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. అందుకే నేను వంతెన కట్టాను. రామయ్య, సోమయ్య ఇద్దరూ చిరునవ్వు నవ్వారు. నువ్వు మాకు చాలా మంచి పాఠం నేర్పావు. మన పనులు ఇతరులను బాధపెట్టేవిగా ఉండకూడదు అన్నారు. అందుకే పిల్లలు, మంచి పని చేస్తే ప్రేమ పెరుగుతుంది. కంచెలు కాదు, వంతెనలు కట్టాలి. ఇదే ఈ కథలోని నీతి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో త్వరలో కలుద్దాం పిల్లలు.